కారానికి, ఉప్పుకి, బీపీకి ఏం సంబంధం డాక్టర్? సాల్ట్ డెఫినెట్‌గా మల్టిపుల్ వేస్‌లో మనకి మంచిది కాదు. వీళ్ళకి సిరోసిస్ ఆఫ్ లివర్‌ని మనం చూస్తాం జరుగుతుంది. సిరోసిస్ అంటే లివర్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోతాం. టూల్‌కి వెళ్ళినప్పుడు కలర్స్ చేంజ్ అవుతాయి కదా డాక్టర్. అంటే అది కూడా వాళ్ళు దాన్ని కొంచెం డేంజర్ సైన్‌గానే తీసుకోవాలంటారా? టారీ బ్లాక్ కలర్‌లో కనుక మోషన్ వస్తే ఇంటెస్టైన్ లోపల బ్లీడింగ్ అవుతుంది అనేది ఒక ఇండికేషన్. ఇమీడియట్‌గా మెడికల్ అటెన్షన్‌కి రావాలి. కడుపులో మంటగా ఉంది, అల్సర్ ఉంది అంటారు. చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. అసలు ఏంటో తెలీదు. మీరు దాని గురించి అందరికి అర్థమయ్యేలా చెప్తారా? మసాలాలు తింటే, కారం తింటే అల్సర్స్ రావు. 85% గ్యాస్ట్రిక్ అల్సర్స్, 90% డియోడనల్ అల్సర్స్‌కి ఈ బ్యాక్టీరియానే కారణం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ యాంకర్ కృతిక. ఈరోజు మనతో పాటు డాక్టర్ సోమశేఖరరావు గారు ఉన్నారు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ఈరోజు మనం డాక్టర్ గారిని అడిగి ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. డాక్టర్, సాధారణంగా మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఏ ప్రాబ్లమ్స్తో వస్తారు డాక్టర్? మోస్ట్ ఇంపార్టెంట్‌గా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అనగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పొట్టకి సంబంధించి ఏ ప్రాబ్లం ఉండగానే మన దగ్గరికి వస్తారు. కామన్‌గా మీరు అడిగితే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అంటే గుండెల్లో మంట, కడుపులో మంట, కడుపు ఉబ్బరం, అవును. ఈ మెయిన్ కంప్లైంట్స్ ఉంటాయి. కాన్స్టిపేషన్ Okay, అంటే constipation మలబద్ధకం, కూడా అది వస్తారు. కూడా చాలా కామన్‌గా ఉంటుంది. ఎక్యూట్ ఎమర్జెన్సీస్ అంటే ఎక్యూట్‌గా సడన్‌గా సివియర్ పెయిన్ అబ్డామిన్, మ్మ్. ఏమన్నా సివియర్ పెయిన్ అబ్డామిన్ అంటే వస్తే సడన్ గా కడుపు నొప్పి చాలా కడుపులో రావడం. నొప్పి విపరీతంగా రావటం, మ్మ్. ఇది ఎక్యూట్ అబ్డామిన్ అంటాము. దీనివల్ల ఇంకా ఎక్యూట్ ఎమర్జెన్సీస్లో బ్లడ్ వామిటింగ్ కానీ, మోషన్ నల్లగా అవుతాం, అది Okay, కూడా okay. ఇంటెస్టైన్లో నుంచి బ్లీడింగ్. అంటే ఈ డాక్టర్ ఇప్పుడు మోషన్ వెళ్తే నల్లగా వచ్చిందంటే అది డేంజర్ ఇంటెస్టైన్ సైన్ లోపల అంటారా? బ్లీడింగ్ అవుతుంది అని Okay. అర్థం. అది పొట్ట లోపల అవ్వచ్చు, చిన్న పేగు లోపల అవ్వచ్చు, లార్జ్ ఇంటెస్టైన్లో ఫస్ట్ పార్ట్లో కూడా అవ్వచ్చు. ఓకే. దానివల్ల బ్లీడింగ్ అవుతుంది, అక్కడ బ్లీడింగ్ అవుతుందని అర్థం. అంటే ఇప్పుడు మామూలుగా సాధారణంగా టూల్‌కి వెళ్ళినప్పుడు కలర్స్ చేంజ్ అవుతాయి కదా డాక్టర్. అంటే అది కూడా వాళ్ళు దాన్ని కొంచెం డేంజర్ సైన్‌గానే తీసుకోవాలంటారా? యాక్చువల్లీ ఏంటి అంటే నార్మల్ స్టూల్ అనేది ఎల్లో కలరు, కొంచెం డార్క్ బ్రౌన్, అక్కడి Yeah. వరకు నార్మల్. ఇంటెస్టైన్లో గుడ్ బ్యాక్టీరియా అనేది చాలామంది అందరికీ ఉంటుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా వల్లనే ఎల్లో కలర్ స్టూల్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఇంటెస్టైన్లో గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుందో కొంచెం డార్కిష్ కలర్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు మనం వరి అవ్వాలి అంటే ఇది డార్క్ బ్లాక్, టారీ బ్లాక్ కలర్లో కనుక ఓకే. మోషన్ వస్తే మ్మ్. ఇంటెస్టైన్ లోపల బ్లీడింగ్ అవుతుంది అనేది ఒక ఇండికేషన్. ఇమీడియట్‌గా మెడికల్ అటెన్షన్‌కి రావాలి. అంటే డాక్టర్ మామూలుగా మనం తినే పదార్థాల కలర్ ద్వారా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా. మరి ఎలా గుర్తించాలంటారు? అంటే నేను తిన్న పదార్థం నుంచి కలర్ వచ్చిందా? లేకుంటే నా కడుపులో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అనేది ఎలా గుర్తించాలంటారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్ తిన్న పదార్థం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బీట్రూట్ అది తీసుకున్నప్పుడు డార్క్ కలర్‌లో స్టూల్ అవును. వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తిన్న పదార్థము 1 డేలో ఎక్స్‌క్రీట్ అయిపోతుంది. మ్మ్. సెకండ్ డే కూడా మళ్ళీ అలాంటి కలరే వస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ. మనం అనుమానపడాల్సిన అవసరం ఉంటుంది. ఐరన్ టాబ్లెట్స్ చాలా యా. కామన్‌గా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాకి ఐరన్ టాబ్లెట్స్ వాడుతా ఉంటాం. ఈ ఐరన్ టాబ్లెట్స్ వాడే వాళ్ళకి మోషన్ బ్లాక్ కలర్‌గా రావడం అనేది సర్వసాధారణం. సో ఇది కొంచెం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి కొన్ని హింట్స్ ఉంటాయి. అలా కాకుండా కడుపులో నొప్పిగానో, కడుపు మంటగానో ఉండి మోషన్ నల్లగా అవుతాం, కడుపులో నొప్పి వచ్చి మోషన్ నల్లగా అవుతాం, ఇది అబ్నార్మల్ అని మనం తీసుకోవాల్సిన అవసరం. అంటే అలా నల్లగా రెడ్‌గా వచ్చినప్పుడు అంటే రక్తం అందులో కలుస్తున్నట్ట డాక్టర్? డెఫినెట్‌గా నల్లగా ఉంది అంటే చాలాసేపు ఇంటెస్టైన్‌లో బ్లడ్ ఉండి అది నెమ్మదిగా బయటకు వచ్చింది అని అర్థము. సో బాడీ పొట్ట లోపల ఉన్న యాసిడ్‌తో బ్లడ్ మిక్స్ అయినప్పుడు అది బ్లాక్ కలర్‌లోకి వస్తుంది. ఫ్రెష్ బ్లడ్ బాగా బ్రైట్ రెడ్‌గా ఉంది అంటే లోవర్ ఇంటెస్టైన్‌లో నుంచి లార్జ్ ఇంటెస్టైన్‌లో లోవర్ పార్ట్ నుంచి బ్లీడింగ్ అవుతుందని అర్థం. అంటే నొప్పి ఏమైనా ఉంటుందా డాక్టర్ అలాంటి అన్ని కండిషన్? సార్లు నొప్పి ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగ్‌లో ప్రతిసారి నొప్పి ఉండాల్సిన అవసరం ఉండదు. ఓకే. బట్ ఒకవేళ నొప్పి ఉంటే ఇది ఇమీడియట్‌గా మనకి ఒక సిమ్టమ్ ఇస్తుంది, జాగ్రత్త పడతాం. కొన్ని సార్లు మనకు తెలియకుండానే నొప్పి లేకుండా కూడా కొంచెంగా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటుందంటారు. సో ఓకే. కలర్ ఆఫ్ ద స్టూల్‌ని అబ్జర్వ్ చేసుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కండిషన్స్ అన్ని ఏ ఏజ్ గ్రూప్‌లో వస్తాయి డాక్టర్?
మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోషన్ బ్లాక్ కలర్‌లో రావటం అనేది మనం అబోవ్ 45 ఆ ఏజ్‌లో ఓకే. ఓకే. చూస్తాము. కానీ అల్సర్స్ అనేయి ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా వచ్చే అవకాశం హుహు. ఉంటుంది. ఈవెన్ యంగ్ పీపుల్‌లో కూడా అల్సర్స్ మనం చూసే అవకాశం అవును. ఉంటుంది. ఇంటెస్టైన్ లోపల అల్సర్స్ ఉంటే బ్లాక్ కలర్ మోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అల్సర్స్ అంటే చాలా టైప్స్ ఉన్నాయి కదా డాక్టర్. అంటే ఇది ఎలాంటి అల్సర్ అంటారు? సి డియోడినల్ అల్సర్. డియోడినం అనగానే స్మాల్ ఇంటెస్టైన్‌లో ఫస్ట్ పార్ట్‌ని మనం డియోడినం అనటం జరుగుతుంది. మోస్ట్ కామన్‌గా ఈ పెప్టిక్ అల్సర్ డిసీజ్ అనేది ఈ ఏరియాలో మనం చూస్తాం హుహు. జరుగుతుంది. ఈ అల్సర్స్ ఉన్న వాళ్ళ అందరికీ బ్లాక్ కలర్ మోషన్ గాని, బ్లీడింగ్ గాని అవ్వకపోవచ్చు. కానీ సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఇది కాంప్లికేషన్. బ్లీడింగ్ అల్సర్ అనేది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్. బ్లడ్ థిన్నర్స్, ఎకోస్పిరిన్, క్లోపిడోగ్రల్ ఇలాంటి టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళలో ఈ రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే. వాళ్ళు బ్లాక్ కలర్ మోషన్‌లో ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో మనం యంగ్‌స్టర్స్‌లో మనం చూసేది ఏంటి అంటే క్రోన్స్ డిసీజ్ అని ఇంకొక ప్రాబ్లమ్ ఉంది. ఇది స్మాల్ ఇంటెస్టైన్‌లో ఎక్కడైనా సరే అల్సర్స్ ఉండే అవకాశము. హుహు. స్మాల్ ఇంటెస్టైన్‌కి, లార్జ్ ఇంటెస్టైన్‌కి జంక్షన్‌లో ఎక్కడైనా అల్సర్స్ ఉండే అవకాశం ఉంది. హుహు. అంటే క్రోన్స్ అంటే ఏంటి డాక్టర్? క్రోన్స్ డిసీజ్ అనేది పేగు పూత వ్యాధి. తెలుగులో మనం పెట్టుకుంటే అంటే పేగు లోపల ఎక్కడైనా సరే నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు ఎక్కడైనా సరే అల్సర్స్ గాని, పుండ్లు అంటే గాని స్కిన్ సెన్సిటివ్ అయిపోతుందా డాక్టర్? ఆ లోపల మ్యూకోసా సెన్సిటివ్‌గా ఉండి మల్టిపుల్ రీజన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్‌గా వీళ్ళకి ఆటో ఇమ్యూనిటీ అంటారు. దానివల్ల అల్సర్స్ ఫార్మ్ అవుతాయి. ఓకే. ఆటోఇమ్యూన్ డిసీజ్ కూడా దీనికి ఇంటెస్టైన్‌కి సంబంధించింది. వచ్చే ఓకే. అవకాశం ఉంటుంది. దాన్నే ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాము. దానివల్ల కూడా పుండ్లు, అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ కామన్‌గా ఇందాక నేను మాట్లాడిన డియోడినల్ అల్సర్ గాని, గ్యాస్ట్రిక్ అల్సర్ గాని, ఈ బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో మనం చూస్తాం. ఓకే. ఓకే. కార్డియాక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు బ్లడ్ థిన్నింగ్ కోసం ఎకోస్పిరిన్, క్లోపిడోగ్రల్ తీసుకుంటే వాళ్ళల్లో ఈ బ్లీడింగ్ అయ్యే అవకాశం. అంటే ఇప్పుడు బ్లడ్ థిన్నర్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకేమైనా ప్రమాదం ఉంటుందా డాక్టర్? బ్లడ్ థిన్నర్స్ తీసుకున్న వాళ్ళు అందరిలో ఉండకపోవచ్చు. కానీ గ్యాస్ట్రిక్ అల్సర్, డియోడినల్ అల్సర్ ఉన్న వాళ్ళలో రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఇది ఒక డిసడ్వాంటేజ్ అంటారా? డిసడ్వాంటేజ్ డెఫినెట్‌గా వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ బ్లడ్ థిన్నర్స్ తీసుకునే వాళ్ళలో. వాళ్ళు డెఫినెట్‌గా మోషన్ కలర్ ఏమన్నా బ్లాక్‌గా వస్తే ఇమ్మీడియేట్‌గా మెడికల్ అటెన్షన్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. సాధారణంగా మనం వింటూ ఉంటాం కదా డాక్టర్ నాకు అల్సర్ ఉంది అని చాలామంది చెప్తా ఉంటారు. కానీ వాళ్ళకి తెలీదు అసలు అల్సర్ దేనికొచ్చింది? ఏంటి? ఇప్పుడు నేను తినాలి, నా కడుపులో మంటగా ఉంది, అల్సర్ ఉంది అంటారు. చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. అసలు ఏంటో తెలీదు. మీరు దాని గురించి అందరికి అర్థమయ్యేలా చెప్తారా డాక్టర్? యాహ్! బేసిక్‌లీ పొట్ట లోపల ఒక లైనింగ్ చాలా నోటి లోపల ఎలా అయితే స్మూత్ లైనింగ్ ఉంటుందో, పొట్ట లోపల కూడా లైనింగ్ అంతా ఓకే. స్మూత్‌గా ఓకే. ఉంటుంది. ఈ లైనింగ్‌కి ఏదన్నా డ్యామేజ్ జరిగినప్పుడు లోపల పుండులాగా పడితే దీన్ని అల్సర్స్ అంటాం. అది పొట్ట లోపల స్టొమక్‌లో అవ్వచ్చు, డియోడినం ఇంటెస్టైన్ లోపల ఫస్ట్ పార్ట్‌లో కూడా అవ్వచ్చు. సో, అల్సర్స్‌కి ముఖ్యంగా మనం ఆళ్ళందరూ అనుకున్నట్టు మసాలాలు తింటే, కారం తింటే అల్సర్స్ రావు. ఓకే. ఓకే. సో, అల్సర్ రావటానికి ముఖ్యమైన కారణము హెలికోబాక్టర్ పైలోరి అని ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా పొట్ట లోపల ఉంటే ఇది అల్సర్‌కి అంటే దారితీస్తుంది. అది ఎలా ఎంటర్ అవుతుంది డాక్టర్? కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు ద్వారా మన పొట్ట లోపలికి ఎంటర్ అవుతుంది. హుహు. ఎంటర్ అయ్యి దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్ మన పొట్ట లోపల ఉండిపోయే అవకాశం ఉంటుంది. అంటే టూల్‌కి వెళ్ళినప్పుడు పోదా డాక్టర్ అందులో అలా ఉండదు. స్టూల్‌లో? ఇది స్టమక్ లోపల మాత్రమే ఉండిపోయి స్టమక్ లోపల ఒక సేఫ్టీ లేయర్‌ని తయారు చేసుకొని అక్కడే ఉండి ఎక్కువ యాసిడ్‌ని తయారు చేస్తుంది. అంటే మన కడుపులో చాలా స్ట్రాంగ్‌గా యాసిడిక్ ఉంటుందని అంటారు కదా! అలాంటి అప్పుడు అలా ఇది ఈ బ్యాక్టీరియా మాత్రం ఆ యాసిడ్‌ని తప్పించుకుని ఇంకా ఎక్కువ యాసిడ్‌ని తయారు చేస్తుంది. దాని స్పెషల్ క్వాలిటీ ఇది. హుహు. హుహు. సో, ఇది దీర్ఘకాలికంగా ఉండిపోయి మనకి నెమ్మదిగా అల్సర్స్‌కి కారణం. 85% గ్యాస్ట్రిక్ అల్సర్స్, 90% డియోడినల్ అల్సర్స్‌కి ఈ బ్యాక్టీరియానే కారణం. హుహు. ఈ ఓకే. బ్యాక్టీరియా అల్సర్ అయిన తర్వాత కూడా మనం ట్రీట్ చేసుకోకపోతే ఇది గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా గుర్తించంటారు డాక్టర్? అంటే చాలా మందికి తెలీదు కదా! మామూలుగా కడుపులో మంట, నొప్పి అనుకుంటారు. దాన్ని ఎగ్జాక్ట్‌లీ. ఎప్పుడు మనం సీరియస్‌గా ఓకే తీసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఎప్పుడు అంటారు? సీ ఎవరికైనా సరే కడుపు ఉబ్బరం గానీ, కడుపులో మంట గానీ రెగ్యులర్‌గా ఇది వస్తాంది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు ఓవర్ ద కౌంటర్ యాంటాసిడ్స్ గానీ, వేసుకుంటారు. లేపోతే ఈనో లాంటివి గానీ తీసేసుకుంటా ఉంటారు. ఎప్పుడో నెల రోజుల్లో ఒక్కసారి ఈ కడుపు ఉబ్బరము, కడుపులో మంట ఉండి ఈ టాబ్లెట్ తీసుకుంటే అది అబ్నార్మల్ అని నేను అనను. కానీ కనీసం వారంలో 2, 3 సార్లు తీసుకోవాల్సొస్తాంది అని ఎవరికైనా ఉంది అంటే వీళ్ళు డెఫినెట్‌గా మెడికల్ అటెన్షన్‌లోకి ఎళ్ళాల్సిందే. గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ దగ్గరికొస్తే సింపుల్ ప్రొసీజర్ ఎండోస్కోపీ అని ఒక ప్రొసీజర్. నోటి ద్వారా ఒక కెమెరా పంపించి మనం పొట్ట లోపల ఏమన్నా అల్సర్ ఉందా? ఎరోజన్స్ ఉన్నాయా? ఈ హెలికోబాక్టర్ పైలోరి ఇన్ఫెక్షన్ ఉందా? అని కనిపెట్టుకోవడం చాలా తేలికైన విషయం. హుహు. హ్మ్. ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ ఉంది అని తేలితే
మనం 14 రోజులు ఒక కోర్స్ ఇస్తే ఓకే. ఈ బ్యాక్టీరియాని సమూలంగా కంప్లీట్‌గా నివారించుకోవచ్చు. కంప్లీట్‌గా ఎరాడికేట్ చేసుకోవచ్చు. ఓకే. ఎండోస్కోపీ అంటే ఏ విధంగా చేస్తారు డాక్టర్ ప్రొసీజర్? ఎండోస్కోపీ అనగా ఒక పైప్ ఉంటుంది. టిప్‌లో కెమెరా ఉంటుంది. నోటి ద్వారా గొంతు నుంచి అన్నవాహిక, పొట్ట, చిన్న పేగులోని మొదటి భాగం మనం కెమెరాతో చూసుకోవచ్చు. ఓకే. అంటే కనిపిస్తుందా డాక్టర్ కంప్లీట్‌గా? కంప్లీట్‌గా మనము ఒక వీడియో చూసినట్టే చూసుకోవచ్చు. దాని లోపల ఏదన్నా ప్రాబ్లమ్ కనపడితే అక్కడి నుంచి పీస్ తీసుకొని మనం బయాప్సీలు ఓకే. ఓకే. మైక్రోస్కోప్‌లో చూసుకుంటాం. ఇలాంటియన్నీ మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎండోస్కోపీ ద్వారా ఇంకా అడ్వాంటేజెస్ అంటే ఇందాక నేను చెప్పిన బ్లీడింగ్ అవుతుంది అంటే మనం దాన్ని కంట్రోల్ కూడా ఎండోస్కోపీ ద్వారా చేసుకునే ఓకే. అవకాశం ఓకే. ఉంటుంది. సూపర్ డాక్టర్. సో, ఎండోస్కోపీ సింపుల్ ప్రొసీజరు. కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తే జనరల్‌గా లోకల్ అనెస్థీషియాలో కూడా మనం ఓకే. చేస్తాము. నేనిప్పుడు యాక్చువల్లీ అదే అడగబోతున్నా. అంటే చాలా మంది పానిక్ అవుతారు కదా! అంటే ప్రతి ఎగ్జాక్ట్‌లీ. ఒక్కరికి ఇవ్వాలా డాక్టర్? కొంతమందికి అంటారా? ఎండోస్కోపీ ప్రతి ఒక్కళ్ళకి అవసరం ఉండదు. ఇది ఇందాక నేను చెప్పినట్టు దీర్ఘకాలికంగా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు గానీ, ఇలాగా మోషన్ బ్లాక్ కలర్‌లో రావటం, బ్లడ్ వామిటింగ్ ఇలాంటి వాళ్ళకి డెఫినిట్‌గా మనం ఎండోస్కోపీ చేస్తాం జరుగుతుంది. సో, ఎండోస్కోపీ అనేది 3-4 మినిట్స్‌లో ప్రొసీజర్ అయిపోతుంది. సో, కొంతమందికి భయం, ఎక్కువ శాతం మందికి ఎండోస్కోపీ అనగానే భయం ఉంటుంది. కానీ ఇది చాలా సింపుల్ ప్రొసీజరు. మనం అస్సలు ఇబ్బంది లేకుండా షార్ట్ జనరల్ అనెస్థీషియాలో అసలు పేషెంట్‌కి ఏ ఇబ్బంది తెలియకుండా ప్రొసీజర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వరకు ఇస్తారు డాక్టర్? సో, ఏ ఏజ్ గ్రూప్ నుంచి అయినా సరే ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం చెయ్యొచ్చు. చేయొచ్చు. ఈవెన్ సేఫ్ అంటారు ఇదంతా. సేఫ్ ప్రొసీజర్. ఓకే. ఈవెన్ ఓకే. చిన్న పిల్లల్లో ఇండికేషన్ ఉంటే, అవసరం అనిపిస్తే చిన్న పిల్లల్లో కూడా మనం చేస్తాము. చాలా సేఫ్‌గా చేసే ప్రొసీజర్ ఇది. హుహు. అంటే డాక్టర్ ఇప్పుడు మామూలుగా కడుపు ఉబ్బరంగా ఉంది, మంటగా ఉంది, ఇలా బేవరింపులు వస్తా ఉన్నాయి అది ఇలా అని చెప్తారు కదా! అలాంటప్పుడు స్ప్రైట్ కానీ, థమ్స్ అప్ కానీ, ఈనోళ్ళ మీద ఈనోళ్ళు తాగుతా ఉంటారు కదా! యాక్చువల్లీ కాజ్ ఏంటి అసలు? అసలు కడుపులో ఏమవుతా ఉంటుందప్పుడు? ఎగ్జాక్ట్‌లీ. కడుపు ఉబ్బరం రావటానికి మల్టిపుల్ కారణాలుంటాయి. అందులో ముఖ్యంగా నేను మాట్లాడిన హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఒకటి. యాక్చువల్లీ మనం తీసుకునే స్ప్రైటు, కోకో కోలాసు ఇంకా కడుపు ఉబ్బరాన్ని, వేవలింపుల్ని ఎక్కువ చేసే అవకాశం బట్ ఉంటుంది. డాక్టర్ చాలా మంది ఇది నాకు తాగితే రిలీఫ్‌గా ఉంటుంది. ఒక స్ప్రైట్ ఇవ్వండి, థమ్స్ అప్ ఇవ్వండి అంటారు. యాహ్! తాగుతా ఉంటారు కదా డాక్టర్. యాహ్! మరి వాళ్ళు తాగిన సో, తర్వాత ఫ్రీగా ఫీల్ అవుతారు. టెంపరరీ రిలీఫ్ రావచ్చు. హ్మ్. సోడా హ్మ్. అంటే బికాస్ ఆఫ్ ద కార్బోనేటెడ్ బీవరేజ్. ఓకే. కానీ దాని ఎఫెక్టు పర్మనెంట్ సొల్యూషన్ మనకి ఇవ్వదు డెఫినెట్‌గా. సో, ఇలాగ రెగ్యులర్‌గా ఎవరికైనా సరే ఇబ్బంది కలుగుతాంది అంటే డెఫినెట్‌గా 2 ఇందాక నేను చెప్పిన ఎండోస్కోపీ ప్రొసీజరు, హెలికోబాక్టర్ పైలోరీ కోసం టెస్ట్ చేసుకోవాలి. ఇలా కాకుండా అదర్ కాజెస్ కొంతమందికి హైపోథైరాయిడిజం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండా కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఓకే. ఓకే. డయాబెటిస్ అన్‌కంట్రోల్డ్‌గా ఉండా కడుపు ఉబ్బరం ఉంటుంది. ఇలా గాల్ బ్లాడర్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉండా, గాల్ బ్లాడర్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోయినా కడుపు ఉబ్బరం ఉంటుంది. ఇలా రకరకాల కారణాల వల్ల చాలా కడుపు ఉన్నాయి ఉబ్బరం. కారణాలు. సో, అన్నిటికీ ఒక స్ప్రైటో, ఒక సోడానో తీసుకుంటే కుదరదు. ఎప్పుడన్నా ఒకసారి ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు రిలీఫ్ కోసం తీసుకోవచ్చు కానీ రెగ్యులర్‌గా అది ట్రీట్మెంట్ కానే కాదు. అంటే మామూలుగా జనరల్‌గా మిమ్మల్ని అడుగుతున్నా డాక్టర్ యాస్ ఎ గ్యాస్ట్రోగా అవి నిజంగా ఇలాంటి కూల్ డ్రింక్స్ తీసుకోవడం మంచిదంటారా? మీరేం చెప్తారు ఎట్టి సజెషన్? పరిస్థితుల్లో మంచిది కాదమ్మా. యాక్చువల్లీ కార్బోనేటెడ్ బీవరేజెస్, ఎక్సెసివ్‌గా షుగరీ డ్రింక్స్ మన ఇంటెస్టైన్‌కి అస్సలు మంచిది కాదు. సో, బేసికలీ ఎప్పుడైతే ఇంటెస్టైన్‌లో ఇలాంటి ఫుడ్స్ అంటే హుహు. కార్బోనేటెడ్ బీవరేజెస్, సాఫ్ట్ డ్రింక్స్, ఎక్సెసివ్ షుగర్స్ ఎళ్తాయో మన ఇంటెస్టైన్ లోపల నార్మల్‌గా ఉండాల్సిన గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఓకే. తగ్గిపోతుంది. వీటి వల్ల? వీటిల వల్ల. ఓకే. ఓకే. ఇదొక్కటే కాదు. ఇంకా మల్టిపుల్ ఫుడ్స్ వల్ల, ఈ జంక్ ఫుడ్స్ వల్ల ఇంటెస్టైన్‌లో గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది. అంటే ఇవి అంత స్ట్రాంగ్‌గా ఉంటాయా డాక్టర్? ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఎక్సెసివ్‌గా షుగర్స్ తీసుకునే వాళ్ళలో ఈ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా తగ్గిపోతుందో, మనకి ఇంటెస్టైన్‌కే కాకుండా మల్టిపుల్ అదర్ ఆర్గాన్స్‌కి డిసీజెస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. మన డైట్ వల్ల మన గట్ హెల్తే కాకుండా మొత్తం జనరల్ హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది కార్బోనేటెడ్ బీవరేజెస్. ఓకే. ఓకే. ఈ మధ్య కాలంలో రీసెంట్‌గా చైనాలో ఒక రీసెర్చ్ చేశారు. యాక్చువల్లీ కోకో కోలా అండ్ ఆల్కహాల్‌ని కంపేర్ చేస్తే కోకో కోలా ఈస్ మోర్ డేంజరస్ థాన్ ఆల్కహాల్ అని ప్రూవ్ హౌ చేశారు. కమ్ సార్? బికాస్ మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్‌ని కాజ్ చేస్తున్నాయి. రెగ్యులర్‌గా ఈ కార్బోనేటెడ్ అంటే బీవరేజెస్ మరి తీసుకుంటే. టెస్ట్‌లలో ఎలా పాస్ అయింది డాక్టర్? దేనికి? ఆ! టెస్టులు చేసినప్పుడు మనం చూసేది ఓన్లీ షుగర్ కంటెంటు ఇది. బట్ దాని యొక్క ఎఫెక్ట్ మన బాడీ మీద ఎంతుంది అనేది మనం రెగ్యులర్‌గా స్టడీ చేస్తేనే హుహు. తెలుస్తుంది. ఓకే. సో, కార్బోనేటెడ్ బీవరేజెస్ ఆర్ మోర్ డేంజరస్. మన ఇంటెస్టైనల్ హెల్త్‌కి చాలా చాలా బ్యాడు. ఎప్పుడైతే మన గట్ హెల్త్ సరిగ్గా ఉండదో, మిగిలిన ఆర్గాన్స్ మీద కూడా దాని ప్రభావం
లివర్ మీద, హార్ట్ మీద, కిడ్నీస్ మీద కూడా చూపిస్తాం జరుగుతుంది. అంటే ఇప్పుడు డాక్టర్ మామూలుగా మీరు చెప్తేనే వింటారు. చిన్న పిల్లలు కూడా నాకు థమ్స్ అప్ కావాలి, స్ప్రైట్ కావాలి అనగానే పేరెంట్స్ కూడా ఏం ఆలోచించట్లేదు. తీసుకెళ్ళి షాప్‌కి ఓకే స్ప్రైట్ ఇవ్వండి, థమ్స్ అప్ ఇవ్వండి, ఈమెకు అది ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. వాళ్ళు అల్లరి చేస్తా ఉన్నారనమాట. అసలు అలాంటి ఏజ్ గ్రూప్‌కి 10, 15, 12 ఇలా 7 ఇయర్స్ వాళ్ళు కూడా తాగుతున్నారు డాక్టర్. పరిస్థితిలో తాగకూడదమ్మా. నా సజెషన్ ఏంటి అంటే, ఒకసారి వాళ్ళకి టేస్ట్ తెలిస్తేనే వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ అడుగుతారు. డే 1 నుంచి అలాంటి ఆటిల జోలికి వెళ్ళకుండా ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటి టేస్ట్ కూడా చూపించకుండా ఉంటే మళ్ళీ మళ్ళీ అడగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే డాక్టర్ ఇప్పుడు 1 నుంచి మామూలుగా 10 ఇయర్స్ లోపైన 12 ఇయర్స్ లోపు పిల్లలు ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగితే ఏమవుతుంది వాళ్ళకి? ఇమీడియట్‌గా ఏమి ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు. కానీ మీరన్నట్టు ఆ టేస్ట్ బాగా నచ్చి మళ్ళీ మళ్ళీ దానికి అలవాటు పడిపోతే లాంగ్ టర్మ్‌లో నేను చెప్పిన మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ కూల్ డ్రింక్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో అందరూ దీన్ని అవాయిడ్ చేయాలి. పేరెంట్స్ ఇంకా జాగ్రత్తగా ఉండి చిన్నప్పటి నుంచినే ఇలాంటి వాటికి దూరంగా ఉంచితే మంచిది. మనకి న్యాచురల్‌గా డ్రింక్స్ చాలా ఉన్నాయి. మన కొబ్బరి నీళ్ళు గానీ, మజ్జిగ అవును. గానీ ఇయి అలవాటు చేస్తే గట్ హెల్త్ చాలా బావుంటుంది. ఈ కార్బోనేటెడ్ బీవరేజెస్ ఇట్లన్నిటికి దూరంగా ఉంటే చాలా మంచిది. ఓకే డాక్టర్. యాస్ ఎ గ్యాస్ట్రోగా మీరు కారం అనేది మంచిదంటారా? కాదంటారా? కొంతమంది డాక్టర్స్ అంటారు కదా! కారం మంచిది. కారం తింటే ఫ్యాట్ బర్న్ అయిపోతది. అది చాలా మంచిది ఎవరు చెప్పారని. కొంతమంది కారం అస్సలు తీసుకోవద్దు. అసలది టేస్ట్ బడ్స్ కిందే రాదు. అసలు టేస్టే ఉండదు దానికని చెప్తా ఉంటారు. మీరేం చెప్తారు డాక్టర్? యాక్చువల్లీ స్పీకింగ్ కారం కన్నా చిల్లీ గురించి మాట్లాడదాం. చిల్లీ అంటే రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ. ఓకే. ఈ ఓకే. గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ దీని నుంచినే కారము మనకుంటుంది. ఆ! రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీలో క్యాప్ససిన్ అనేది ఒక ఇది ఉంటుంది. ఇది డెఫినెట్‌గా మీరు చెప్పినట్టు మన మెటబాలిజంని పెంచే అవకాశం ఉంటుంది. సో, ఎప్పుడైతే మెటబాలిజం పెంచుతుందో వెయిట్ గెయిన్ అది తగ్గే అవకాశం హుహు. ఉంటుంది. హుహు. బట్ పొట్ట లోపల ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు డెఫినెట్‌గా కారము అది తీసుకుంటే ఇంకా ప్రాబ్లమ్ సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో, కారం తీసుకున్నప్పుడు ఎవరికైనా ఇబ్బంది ఉంటాంది అంటే డెఫినెట్‌గా పొట్ట లోపల వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్ డెఫినెట్‌గా ఉంది అని అర్థం ఓకే. చేసుకోవాలి. హ్మ్. వెరీ వెరీ రేర్‌గా సెన్సిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కారం చిన్నప్పటి నుంచి అలవాటు లేని వాళ్ళకి సడెన్‌గా కారం తగిలితే సెన్సిటివిటీ డెఫినెట్‌గా ఉంటుంది. అది ఎక్సెప్షన్. బట్ రెగ్యులర్‌గా తీసుకునేవాళ్ళు సడెన్‌గా కారం తీసుకుంటే ప్రాబ్లమ్ వస్తాంది అంటే డెఫినెట్‌గా పొట్ట లోపల ఏదో ప్రాబ్లమ్ ఉంది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, మీరు అడిగిన ఫస్ట్ క్వెషన్‌కి కారం మంచిదా కాదా? డెఫినెట్‌గా క్యాప్ససిన్ రెడ్ చిల్లీలో, గ్రీన్ చిల్లీలో ఉండే క్యాప్ససిన్ మన బాడీకి చాలా మంచిది. మన మెటబాలిజంని పెంచుతుంది. వెయిట్ పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మామూలుగా మీరు ఏం సజెస్ట్ చేస్తారు డాక్టర్? మామూలుగా మనం తినే మిరపకాయలా? లేకపోతే ఇలాంటి క్యాప్సికమ్స్ ఉంటాయి కదా! రెడ్ అండ్ గ్రీన్ ఏవి మంచిదంటారు? క్యాప్ససిన్ ఈ ఈ ఇందులో ఏదైనా సరే క్యాప్ససిన్ అని నేను చెప్పిన ఓకే. క్యాప్ససిన్ అనేది అన్నిట్లో ఉంటుంది. అందరికీ కారం పట్టకపోవచ్చు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అలవాటుని బట్టి, వాళ్ళ బట్టి. బట్ డెఫినెట్‌గా ఈ సో కాల్డ్ ఈ క్యాప్సికమ్ గానీ, మన రెడ్ హ్మ్. చిల్లీ హ్మ్. గానీ, గ్రీన్ చిల్లీ గానీ ఇది డెఫినెట్‌లీ హెల్తీ. మన ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకుంటాం మంచిది. ఇవి తీసుకుంటే మంచిదంటారు. అదేవిధంగా డాక్టర్ ఇప్పుడు కారానికి, ఉప్పుకి, బీపీకి ఏం సంబంధం డాక్టర్? అంటే ఉప్పు డెఫినెట్‌గా తినొద్దు, కారం తినొద్దు అని అంటారు బీపీ వచ్చిన వాళ్ళకి. అసలు వాటికి రిలేటివ్ అంటే ఏముంది డాక్టర్? లింక్ ఏంటి? డెఫినెట్‌గా లింక్ ఉంటుందమ్మా. ఉప్పు. కారము మనం ఇంట్లో పెట్టుకునే కారంలో డెఫినెట్‌గా ఉప్పు కలుస్తుంది. ఉప్పు కలవకుండా కారం ఉండదు. అవును. సో, మనం ఆర్ టాకింగ్ ఎక్స్‌క్లూజివ్‌లీ అబౌట్ సాల్ట్ ఇప్పుడు. సాల్ట్ డెఫినెట్‌గా మల్టిపుల్ వేస్‌లో మనకి మంచిది కాదు. ఓకే. సాల్ట్ ఎక్సెసివ్‌గా తీసుకుంటే బీపీ పెరుగుతుంది. ఇది హుహు. డైరెక్ట్‌గా బీపీ ఎఫెక్ట్ ఉంటుంది. మన బాడీలో వాటర్ రిటెన్షన్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దీని ప్రెషర్ అంతా కిడ్నీస్ మీద ట్రాన్స్‌మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, మల్టిపుల్ డ్యామేజెస్ సాల్ట్ ఎక్సెసివ్‌గా తీసుకుంటం వల్ల డెఫినెట్‌గా ఉంది. సాల్ట్ మంచిది కాదు. అదేంటి డాక్టర్ చాలా మంది అయోడిన్ ఉంటుంది. సాల్ట్ తినాలి అంటారు కదా మరి? మనం తినే సాల్ట్‌లో చిన్న క్వాంటిటీలో అయోడిన్ ఉండే సాల్ట్ వాడుకుంటే మంచిది. అంతేగాని సాల్ట్ ఎక్సెసివ్‌గా తీసుకోకూడదు. ఓకే. ఇప్పుడు పెద్ద ఎక్సెస్ డిబేట్ ఏంటి డాక్టర్ పింక్ సాల్ట్ అని వచ్చింది. ఇప్పుడు పింక్ సాల్ట్ మంచిది తింటే అంతగా ఉండదు. ఉప్పు అవాయిడ్ చేసుకునే వాళ్ళకి పింక్ సాల్ట్ మంచిదంటారు. అది ఓకేనా డాక్టర్? ఏ సాల్ట్‌లో అయినా సరే మనం సోడియం ఎంతుంది అని చూసుకుంటాము. హ్మ్. హ్మ్. ఏ టైప్ ఆఫ్ సాల్ట్ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ మనకి రెగ్యులర్‌గా దొరికే సాల్ట్ ఏ సాల్ట్‌లో అయినా సరే ఆ సోడియం కంటెంట్ అనేది సేమ్ ఈక్వల్‌గా ఉంటుంది. ఏ సాల్ట్ అయినా ఓకే. క్వాంటిటీ తక్కువే ఉండాలి. హ్మ్.
అంటే కంప్లీట్‌గా సాల్ట్ తినడమే మానేయమంటారా? అంటే ఎలా? లేదు. ఎక్సెస్ యాడెడ్ సాల్ట్ తీసుకోకుండా హ్మ్. లిటిల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ డెఫినిట్‌గా అవసరం మనందరికీ. ఓకే. దాన్ని ఎక్సెసివ్‌గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము నిలవ పచ్చళ్ళు ఏదన్నా ఉండయి. హ్మ్. 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 దాంట్లో ఎక్సెసివ్ సాల్ట్ సాల్ట్ స్టోరేజ్ వేస్తారు. కోసం పెట్టుకుంటాం. అవును. అయి ఎక్సెసివ్‌గా తీసుకుంటాం మంచిది గాదు. ఏదైనా సరే ఇన్ ఎక్సెస్ మంచిది గాదు. అసల సాల్ట్ కంప్లీట్‌గా మానేయమని నేను చెప్పట్లేదు గానీ, ఎక్సెస్ సాల్ట్ మనకి మంచిది గాదు. ఏ విధంగాను మంచిది గాదు. అంటే కొంతమంది డాక్టర్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారన్నమాట. కంప్లీట్‌గా సాల్ట్ అవాయిడ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఉందంటారా? సీ కంప్లీట్‌గా సాల్ట్ అవాయిడ్ చేస్తాం వల్ల ప్రమాదం ఉండదు గానీ వాళ్ళేం థింక్ చేస్తారంటే డాక్టర్, అంటే ఈ కూరగాయలు తింటాం, దీంట్లో సాల్ట్ ఉంటది. ప్రతి దాంట్లో సాల్ట్ ఉంటది. సో, వేరేగా వేసుకోవాల్సిన అవసరం లేదు అని చాలా వాళ్ళు తెలివిగా ఆలోచించి సాల్ట్ వద్దంటారు. అదే అంటున్నాను. వాళ్ళకి డెఫినిట్‌గా ఎక్కడో చోట ఆ అమౌంట్ వాళ్ళ బాడీకి అవసరమైనంత సాల్ట్ ఎక్కడో చోట కలుస్తుంది. ఓకే. ఓకే. అసలు కలవకుండా ఉంటే మన బాడీలో సోడియం లెవెల్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. హుహు. బట్ ఆ మినిమమ్ అమౌంట్ ఎక్కడో ఒక చోట నుంచి సాల్ట్ కలుస్తుంది కాబట్టి మనం దాని గురించి అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. యాడెడ్ సాల్ట్, ఎక్స్‌ట్రా యాడెడ్ సాల్ట్ ఈ మధ్య మనం ఇదివరకు రోజుల్లో పెరుగన్నంలో గానీ, మజ్జిగలో గానీ యాడెడ్ సాల్ట్ యేసుకుంటాం. అలా రెగ్యులర్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయోడిన్ డెఫిషియన్సీ వస్తుంది కదా డాక్టర్ మరి అదెలా వస్తుంది? మనం తీసుకునే సాల్ట్‌లో అయోడైజ్డ్ సాల్ట్ ఉంటే అయోడిన్ డెఫిషియన్సీ డెఫినిట్‌గా రాదు. రాదు. ఎలా గుర్తించాలి డాక్టర్? అంటే మనం చదవమంటారా? లేకపోతే హౌ? మనం తీసుకునే సాల్ట్ డెఫినిట్‌గా ఈ మధ్య కాలంలో మనం తీసుకునే సాల్ట్ ప్యాకెట్స్ అన్నిట్లో ఇట్ ఈస్ అయోడైజ్డ్ సాల్ట్. అది మనకి రూలు మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో, ఈ రాక్ సాల్ట్ ఇలాంటివి తీసుకునేటప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ ఉండదు. దాని నుంచినే ఓకే. అందుకని ఓకే. మనం మారాము. హ్మ్. హ్మ్. రాక్ సాల్ట్ నుంచి మనం ఇప్పుడు ఈ ప్యాక్డ్ సాల్ట్ అన్నిట్లోనూ అయోడైజ్డ్ సాల్టే ఉంటుంది. సో, దాని గురించి అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. డాక్టర్ ఇప్పుడు ఆల్కహాల్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది చాలా అడిక్ట్ అయిపోతారు ఆల్కహాల్‌కి. ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా చిన్న ఏజ్ నుంచి కూడా తాగుతా ఉన్నారు. అసలు వాళ్ళకి అంటే మామూలుగా వస్తాయి కదా! ఎప్పుడైనా ఏముంది తాగితే అయిపోతుంది అనుకోని చాలామంది తాగుతా ఉంటున్నారు. పెద్దగా ఏం కాదు. కొంతమంది సజెస్ట్ చేస్తారు. అప్పుడప్పుడు తాగొచ్చులే ఏదైనా ఫంక్షన్‌లకి వచ్చినప్పుడు వారానికి ఒకసారి, 2 సార్లు అంటున్నారు. దీని మీద మీరేం చెప్తారు డాక్టర్? సీ ఏ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అయినా సరే డెఫినెట్‌గా మన బాడీకి మంచిది కాదు. ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్. ఇదే మోస్ట్‌లీ ఒక 25, 30 ఇయర్స్ ఎగో స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ లైక్ వైన్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ హార్ట్ అనేది ఎగ్జాక్ట్‌లీ. ఒక మాట చెప్పేవాళ్ళు. విన్నాం. హ్మ్. యెస్. అయితే టుడే ఈరోజు అది అప్లికబుల్ కాదు. ఐ విల్ గివ్ యూ ద ఓకే. ఓకే. ఎక్స్‌ప్లనేషన్. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ఆ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వైన్ రెగ్యులర్‌గా తీసుకునేవాళ్ళు. ఇదివరకు లైఫ్ స్పాన్ ఆఫ్ అన్ యావరేజ్ పర్సన్ యూజ్డ్ టు బి యావరేజ్ 60 ఇయర్స్. ఈరోజు మన లైఫ్ స్పాన్ యావరేజ్ 72 ఇయర్స్ పెరిగింది. 72 ఇయర్స్‌కి పెరిగింది. అంటే ఒక 12 ఇయర్స్ పెరిగిపోయింది. ఓకే. ఈ 60 ఇయర్స్‌లో ఇదివరకు రోజుల్లో కార్డియాక్ ప్రాబ్లమ్స్ చాలా తొందరగా 50 ఇయర్స్ ప్లస్ నుంచి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తా ఉండేయి. సో, ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు మాక్సిమం ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇయన్నీ వస్తా ఉండి వీళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉండేది కాదు. 60 ఓకే. ఇయర్స్‌కి ఏదో ఒక ప్రాబ్లమ్‌తో యావరేజ్ లైఫ్ స్పాన్‌లో మనకి తెలిసేది కాదు నెక్స్ట్ ఏమవుతుంది అని. అయితే ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఈ రోజుల్లో కార్డియాక్ ట్రీట్మెంట్స్ చాలా ఎక్కువ అయిపోయింది. చాలా మంచిగా అవును. అయిపోయింది. చిన్న ప్రాబ్లమ్ వచ్చినా మనం హ్మ్. వెళ్లి మందులు తీసుకుంటాం, స్టంట్ యెస్. ఏపించుకుంటాం. యెస్. ఇలాగా మనం కార్డియాక్ డెత్స్‌ని అవాయిడ్ చేసుకొని లైఫ్ స్పాన్‌ని ఓకే. ఎక్స్‌టెండ్ ఓకే. చేసుకుంటం జరిగింది. సో, ఈ సో కాల్డ్ పీపుల్ కార్డియాక్ డెత్స్‌ని అవాయిడ్ చేసినప్పుడు వీళ్ళని ఫాలో అప్ చేస్తే వీళ్ళు ఒక 65 ఇయర్స్ వచ్చేసరికి ఇదే స్మాల్ క్వాంటిటీ ఏదైతే సేఫ్ అని అనుకున్నారో ఇంతకు ముందు వీళ్ళకి సిరోసిస్ ఆఫ్ లివర్‌ని మనం చూస్తాం జరుగుతుంది. సిరోసిస్ ఓకే. అంటే లివర్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోతాం. సో, ఇదివరకు రోజుల్లో వీళ్ళందరూ బిఫోర్ 60 ఇయర్స్ వాళ్ళ లైఫ్ స్పాన్ అయిపోయింది కాబట్టి వాళ్ళ మీద ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ లివర్ మీద ఎలా ఉంటుందనేది తెలీలా. హుహు. హుహు. ఈరోజు వీఆర్ స్టడీయింగ్ పీపుల్ ఇదే స్మాల్ క్వాంటిటీ లిమిటెడ్ క్వాంటిటీలో ఆల్కహాల్ రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళకి లివర్ డ్యామేజ్ అవుతుంది. సో, ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ నాట్ సేఫ్